అమెరికా ఏకాక అయిపోయింది. అమెరికన్ ఆర్మీలోనే విభేదాలు రావడం, ఇది ట్రంప్కి అమెరికన్ ఆర్మీకి వార్ క్యాబినెట్లోనే విభజన వచ్చేసింది ఎక్సెత్కి ట్రంప్కి మధ్యలో. సో చాలా డేంజర్. అక్కడ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫే రిజిగ్నేషన్ చేసిన పరిస్థితి. ఇవన్నీ మనకి ఎవిడెన్స్. ఇప్పటికే యుఎస్ ఆర్మీ ద గ్రేట్ ఆర్మాడాలో ఉన్న F-35 F-15 కొన్ని ఎన్నో షిప్పుల్ని, వాల్యుబుల్ షిప్పుల్ని, ఫైటర్ జెట్స్ని అది కోల్పోయింది ఇప్పటికే 2 డజన్ల వరకు. యుఎస్ ఆర్మీలో ఎంతమంది చనిపోయారని మనం చెప్పడం, ఐఆర్జీ చెప్పేది 1000 మంది దాకా చనిపోయారని చెప్తుంది. గల్ఫ్ కంట్రీస్ నష్టపోయి, ఇజ్రాయెల్ నష్టపోయింది. చాలా దారుణమైన పరిస్థితులు. ఇప్పటికీ ఇరాన్ ఇంకొక 6 నెలలు యుద్ధం చేసే క్షిపణులు, డ్రోన్లు పెట్టుకుంది. వాటిని ఆపే సత్తా ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికాకి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ అక్కడ ఈ వాంట్స్ టు ఎస్కేప్, అబ్జల్యూట్లీ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్. అందుకని జేడీ వ్యాన్స్ తన ఉపాధ్యక్షుడినే పంపిస్తారు. యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక ఉపాధ్యక్షుడిని పంపడం అమెరికా అధ్యక్షుడు పంపుతారు ఒక మిషన్ మీద. ఎప్పుడు కూడా యుఎస్ స్వయంగా ఆయన్నే పంపారు అంటే ప్రతినిధులు లేకుండా, అంబాసిడర్ లేకుండా, స్పెషల్ ఎన్వాయిస్ లేకుండా డైరెక్ట్గా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఈ డిస్కషన్స్కి వస్తున్నారంటే మనకి ఇదే చెప్తుంది అనమాట. ట్రంప్ ఈ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ఇరానియన్ వార్ ట్రాప్.